ముఖ్యంగా చెప్పాలంటే మరి గతంలో చూసుకుంటే 2009లో నేను నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక తెలుగుదేశం పార్టీలో మంచిగా ఉన్నత స్థానంలో ఉండి మరి తెలుగుదేశం పార్టీని విడిచి మరి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి ప్రోత్బలంతో నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఆ రోజు మరి నర్సారెడ్డి గారిని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. మరి ఆయనకు మొన్నటి వరకు కూడా వెన్నంటి ఉన్నాం. వెన్నంటి ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకు తోడుగా చేదోడు వాదోడు ఉండి పనిచేసినాం. ముఖ్యంగా చెప్పాలంటే 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నర్సారెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఆ రోజు మరి పోటీ చేసే సమయంలో వారి భార్యతోటి సహా మరి మా భార్య కానీ మా మల్లన్న భార్య కానీ మా మిత్రులు మా మునగరాజు భార్య కానీ మరి ఇంకొందరు మహిళలు మా మిత్రుడు శ్రీధర్ వాళ్ళ భార్య కానీ కొందరు మా మిత్రుల భార్యలు కూడా వారి భార్యతో ఆయన భార్యతోటి ప్రచారంలో పాల్గొన్న దాఖలాలని ప్రచారం చేయడం జరిగింది. రాత్రి మొదలు కష్టపడడం జరిగింది. కానీ ఆ రోజు ఇదే నర్సారెడ్డి గారు 2014లో మరి ఆ విషయము మాకు ఆ రోజు తెలియదు. మొన్నటి వరకు కూడా తెలియదు. మొన్ననే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఒక వ్యక్తి మరి మాకు ముందునే చెప్పడం జరిగింది. ఎంపీ అభ్యర్థి వచ్చినప్పుడే నువ్వు ప్రచారంలో పాల్గొన్నావు తప్ప ఒక్కరోజు కూడా ఏ గ్రామంలో పర్యటించలేదు. మేము నాయకులము సొంతంగా డబ్బులు వేసుకొని మేము గెలుపు కూడా కృషి చేసినాం. మరి ఈరోజు చెప్తున్నావు ఆ రోజు కష్టపడే నాయకుడు నువ్వు ఫోన్ బంద్ చేసుకొని నెలల కొద్దీ పారిపోయినప్పుడు మేము పార్టీ కొరకు ఆనిషన్ పనిచేసినాం. రేవంత్ అనే తెలుసు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తొలగిస్తా అంటే నేను నియోజకవర్గంలో ముఖ్య నాయకులం అందరం పోయి నర్సాలకు జిల్లా అధ్యక్ష ఉంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. రేవంత్ అన్న తీసేస్తా అని చెప్పిండు. ఆయన ఫోన్ మందు పెట్టుకుంటున్నాడు. ఆయనేం మనిషి ఆయనేం పార్టీ పనిచేస్తాడా అని ఈ విధంగా మాట్లాడిండు రేవంత్ అన్న. నీ గుర్తులేదనుకో అటువంటి వ్యక్తి కొరకు మేము 6 నిమిషాలు పనిచేసినాం. ఈరోజు నీ ఎంబడి నీ పక్కన ఉన్న వ్యక్తులు ఎవరు? ఏ సమావేశంలో కూడా నీ గతంలో ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ రోజు ఉన్న వ్యక్తులు ఎవరు? కేసీఆర్ గారు మరి 3 రోజుల ముందు కేసీఆర్ వర్గాల్లో బహిరంగ సభ జరిగితే నర్సారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నర్సారెడ్డి గారు ఆ బహిరంగ సభ వద్ద కూర్చొని పార్టీలో చేరడానికి వెళ్ళిండు. కారులో కూర్చున్నాడు. కానీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు గ్రహించిండ్రు ఈ నర్సారెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు డ్యామేజ్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లు మరి అక్కడ తెలుగుదేశం పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతాప్ రెడ్డికి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి ఓట్లు పడితే మనం గెలవమనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు మరి చేర్చుకోలేకపోయారు నర్సారెడ్డి గారిని. ఎన్నికలైనాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతుండో మనం ఆ రోజు అప్పటికి 3 జెడ్పీటీసీలు గెలిచినాం. 5 కోఆపరేటివ్ చైర్మన్లు ఉన్నాం. వీళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీకి బేరం కుదుర్చుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అది కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో చేర్చుకోలే. ఈయన చేరుతా అంటే కేసీఆర్ కూడా హరీష్ రావు నువ్వు పోయి చేర్చుకోపోవని చెప్పిండు. మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరినావు. తదుపరి 2018లో టీఆర్ఎస్ పార్టీలో మరి ఆర్టీసీ చైర్మన్ చేసినావు. అక్కడ కూడా మరి 2018లో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చారు నువ్వు కాంగ్రెస్ పార్టీలో రావాలని. అంటే నువ్వు అంతకుముందే కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి నువ్వు రాయబారం పెట్టావు నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని. కాంగ్రెస్ పార్టీలో 2018లో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో చేరే సమయంలో
ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు హరీష్ రావు గారి సమక్షంలో నువ్వు మీటింగ్ జరిపి ఢిల్లీకి వచ్చినావు. అక్కడ అన్నీ మాట్లాడుకొని నువ్వు ఢిల్లీకి వచ్చినావు. ఇది నిజం కాదా? ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాం. ఆ రోజు నీ ఎంపటి నేను కూడా ఉన్నా. చేయాల నువ్వు పోటీ చేస్తే 30,000 ఓట్లు పడ్డాయి. 2015లో ఈ పార్లమెంట్ ఉప ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నువ్వు టీఆర్ఎస్ పక్షాన పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారం చేసినా కూడా సుంతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆమెకు దాదాపు 33,000 ఓట్లు పడ్డాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయా లేవా? ఒక్కసారి నరసారెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. 2018లో ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు ఎన్ని పడ్డాయి? దాదాపు 65,000 ఓట్లు పడ్డాయి. మీ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తే కూడా, కానీ నువ్వు నామకవస్థ ప్రచారం చేసినావు, పేరుగా ప్రచారం చేసినావు. నువ్వు ఆ రోజు కూడా అమ్ముడు పోయినావు టీఆర్ఎస్ పార్టీకి. దాని తదుపరి 2023లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు పోటీ చేస్తా అని చెప్పి తినడం జరిగింది. మరి గతంలో అంతకుముందు రేవంత్ రెడ్డి గారి సమావేశాలు ఏర్పాటు చేస్తే ప్రతి సమావేశాన్ని కూడా మరి ఇక్కడ ఉన్న నాయకులు ఆ రోజు మరి బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతంగా చేశారు. ఇక్కడ ఉన్న నాయకులు, నీ ఎంబడి ఉన్న నాయకులు కాదు, ఇక్కడ ఈ సమావేశంలో ఉన్న నాయకులు ఆ రోజు బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. నీకు ఆ రోజు నువ్వు పోగొట్టు అని చెప్పిన నాయకులు ఇప్పుడు నీ పక్కపొంటి పెట్టుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, జల్సా చేస్తున్నావు. ముఖ్యంగా చెప్పాలంటే మరి 2023లో నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి? డిపాజిట్ గల్లంత అయింది. ఆ రోజు 2023లో బీజేపీ నాయకులతోటి కుమ్మక్కై నువ్వు బీజేపీకి అమ్ముడు పోయినావు. అందువలనే డిపాజిట్ గల్లంత అయింది మన కాంగ్రెస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయంలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయిందంటే మన కాంగ్రెస్ పార్టీ మరి పరిస్థితి, మరి నీ యొక్క పరిస్థితి, నువ్వు అమ్ముడు పోయిన విధానమా? ఒక్కసారి పత్రికా సోదరులు, మీడియా సోదరులు, ప్రజలందరూ గమనించాలి. ఈరోజు అంటుండు, మమ్మల్ని అంటుండు, బండారు శ్రీకాంతరావు హరీష్ రావు కోవట్ అంటుండు, ఆయన ఎంబడి తిరిగే నాయకులు కోవట్ అంటుండు. అయ్యా మరి నువ్వు కోవట, మేము కోవట? బండారు శ్రీకాంతరావు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఇతర పార్టీలకు అమ్ముడు పోలే. ఆయన వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడ్చిండు. ఆయన మీద దాడులు చేయించినావు. ఆ రోజు మేమే ఆయన విషయంలో తొందరపడ్డాం. నీకు నచ్చకపోతే ఓతిరి ఉంటుంది, నీకు నచ్చితే ఓతిరి ఉంటుంది. నువ్వు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. గజ్వేల్ నియోజకవర్గంలో 2023 తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆ రోజు మైనంపల్లి హనుమంతన్న గారు కూడా మరి అభ్యర్థిని ప్రకటించక ముందుకు మరి కొండే సురేఖ అక్క మరి జిల్లా మంత్రిగా ఉంది. మరి ఆమె హనుమంతన్న గారు అందరికి వచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో కానీ మరి సిద్దిపేట తుపాకే నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేశారు. మరి ప్రచారం చేసిన తర్వాత కూడా నీలమదిగా ఈ సమాజంలో నువ్వు దేవుడిని నమ్మకుండా ఉండేటువంటి నువ్వు నీ స్థాయికి అది అంత దిగదారిన మాటలు మేము మాట్లాడు మా నోరు ఖరాబ్ అవుతుంది. కానీ మేము దేవుని మీద నమ్మకంగా చెప్తే దేవుని మీద ప్రమాణం చేసి నరసన్న గారికి చారన్న బిల్ల కష్టం చేస్తున్నాం. పార్టీ కష్టం చేస్తున్నాం. అందరినీ గుర్తించి కష్టం చేస్తున్న గుర్తించి ఇప్పుడు నాచారం చైర్మన్గా రవిశేఖర్, కొండపాక చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డిని, అలాగే వైస్ చైర్మన్గా పరశురామును, మళ్ళీ ప్రభాకర్ రెడ్డి వైస్ చైర్మన్గా, మోహన్ బాయిని చైర్మన్గా, వంటి మామిడికి అందరినీ, తూప్రాన్ వైస్ చైర్మన్గా గౌడ్ గారిని, అలాగే చైర్మన్గా భాస్కర్ అన్న అందరినీ ఆయన డిక్లేర్ చేస్తే కడుపు మంటతో ఇప్పుడు వీళ్ళందరూ అందరి కడుపు ఎవరికో వస్తుంది. నీకు పోస్టులు వస్తే ఆ ముగ్గురికి పోస్టులు వస్తాయి తప్ప ఈ పోస్టులు వస్తే పంచాయతీ లేదు. పోస్టులు లేకుండా మేము పైసలు ఇచ్చినాం. అందుకే ప్రమాణం చేసి నువ్వు కూడా వచ్చి దిగుని పైసలు ఇచ్చినట్టు ప్రమాణం చేయి. ఆయనకి ఎందుకు ఇస్తాం? బండారు శ్రీకాంత్ అనే వ్యక్తి కేవలం మనం Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.